ఇవాల్టి నుంచి నెల 31 వరకు 6 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ వెళ్తున్నారు. దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు, హార్బర్లు, కనెక్టివిటీ గురించి వివరించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇటు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన యొక్క వివరాలు ఏంటి? ఆయనతో పాటు ఎవరెవరు వెళ్తున్నారు? ఎన్ని రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది? హరీష, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన బృందం దాదాపు మంత్రి నారా లోకేష్, అదేవిధంగా టీజీ భరత్, అదేవిధంగా మంత్రి నారాయణ, వీరు ముగ్గురు కూడా చంద్రబాబుతో పాటు వెళ్తున్నారు. వీరితో పాటు అధికార యంత్రాంగం కూడా వీరితో పాటు సింగపూర్ వెళ్లబోతుంది. రాత్రి 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్తారు. రేపు వెళ్ళగానే రేపటి నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా చాలా స్పీడ్గా పెట్టడం జరిగింది. సింగపూర్ పారిశ్రామికవేత్తలతో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత గ్యాప్ అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్లో కూడా సింగపూర్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే ధ్యేయంగా చంద్రబాబు బృందం పర్యటిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రవాస ఆంధ్రులు కావచ్చు, ప్రవాస భారతీయులు అక్కడ చంద్రబాబు కలవబోతున్నారు. వారందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా ఆయన చెప్పబోతున్నారు. అదేవిధంగా కొంతమంది P4కు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో దత్తత తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన వారి అందరికీ కూడా ప్రత్యేక సమావేశం ద్వారా విజ్ఞప్తి చేయబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక సింగపూర్లో మౌలిక వనరులు, పెట్టుబడులు సంబంధించి అనేక లాజిస్టిక్స్ వ్యవహారాలు కూడా అక్కడ చాలా కీలకంగా ఉంటాయి. అవన్నీ కూడా ప్రత్యక్షంగా సందర్శించబోతున్నారు. ఒకరోజైతే రేపంతా కూడా ప్రవాస భారతీయులు, ప్రవాస ఆంధ్రులతో ఆయన ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం నుంచి కూడా కూటమి ప్రభుత్వ హయాంలో దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే వచ్చిన పరిస్థితిని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఏ విధంగా పారిశ్రామికేతలకి అనుకూలమైన పాలసీలు ఇక్కడ ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా అయితే ప్రస్తుతానికి అమరావతి రాజధాని సంబంధించి వ్యవహారాల్లో సింగపూర్ జోక్యం అయితే ఉండదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వారికి అనేక ఇబ్బందులు ఆ ప్రభుత్వం చేసిన పరిస్థితిని వారు సింగపూర్ సంబంధించిన పారిశ్రామికేతలు కావచ్చు, ఆ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించే వ్యవహారం చంద్రబాబు అయితే చేస్తున్నారు. అందుకే ఏదైతే మంత్రులు, చంద్రబాబు బృందం 6 రోజుల పాటు పర్యటించిపోతుంది. అంటే రాత్రి 11 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఆయన బృందంతో అక్కడ చేరుకుంటారు. ఆ విధంగా 6 రోజుల పాటు మరలా 31వ తారీఖు రాత్రికి ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఈ విధంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా సింగపూర్లో అత్యుత్తమ విధానాలు ఉంటాయి, వాటిపై కూడా చంద్రబాబు బృందం స్టడీ చేయబోతుంది. అక్కడ ఏ రంగాలు ఉన్నాయి, ఎవరెవరు పారిశ్రామికవేత్తలు, వారందరితో కూడా దిగ్గజ సీఈఓలు కావచ్చు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు వారందరినీ ఆంధ్రప్రదేశ్కి ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని కూడా ఆహ్వానిస్తారు. అదేవిధంగా నవంబర్లో ఏదైతే పెట్టుబడుల సదస్సు వైజాగ్లో జరగబోతుంది, దానికి కూడా సింగపూర్ పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.